గ్రహణం మొర్రి పెదవి చీలికలపై ప్రజల్లో ఉన్న అపోహలను బుచ్చింపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నల్ల సురేష్ ఖండించారు. పూర్వకాలం నుంచి వస్తున్న మూఢనమ్మకాలలో గ్రహణం సమయంలో గర్భిణీలు బయటకు వస్తే పుట్టబోయే శిశువుకు పెదవి చీలిక గ్రహణం మొర్రి వస్తుందని విశ్వసించడం ఒకటి. అయితే దీనికి వైద్య శాస్త్రపరంగా ఎటువంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. గ్రహణం మరియు పెదవి చీలికల మధ్య ఎటువంటి సంబంధం లేదు, ఇది పూర్తిగా ఒక మూఢనమ్మకం మాత్రమే, శాస్త్రీయ ఆధారాలు ఎక్కడా లేవు అని తెలిపారు. పెదవి చీలికను వైద్యపరంగా క్లెఫ్ట్ లిప్ అని అంటారని తెలిపారు. ఇది గర్భంలో శిశువు ఎదుగుదల సమయంలో కొన్ని కారణాల వల్ల ఏర్పడే జన్యుపరమైన లోపమని ఆయన వెల్లడి చేశారు. పూర్వకాలంలో ఉండే మూఢనమ్మకాలలో ఇది కూడా ఒకటే అన్నమాట. గ్రహణానికి ఈ గ్రహణపు మొర్రి అనే దానికి ఎటువంటి సంబంధం అయితే వైద్యపరంగా మనకి ఎవిడెన్సెస్ రుజువు అనేది ఏమీ లేదు అన్నమాట. అది ఎలా వస్తుంది, పెదవి చీలిక అనేది ఎలా వస్తుంది అంటే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు సరి అయిన పోషకాహారం తీసుకోకపోవడం వలన, అలాగే ఫోలిక్ యాసిడ్ అనే మూలకం మనకి ఆ ఫోలిక్ యాసిడ్ విటమిన్ లోపం రావడం వలన మనకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఉన్న వాళ్ళకి, అలాగే జెనెటిక్ అబ్నార్మాలిటీ జన్యుపరమైన లోపాల వలన కూడా ఇది వస్తుందన్నమాట. అంతేగాని ఇది గ్రహణానికి మరియు తరువాత గర్భిణీ స్త్రీలు గ్రహణం పడుతున్నప్పుడు బయటికి వెళ్ళడం ద్వారా ఇది వచ్చింది అనడానికి వైద్యపరంగా ఎటువంటి ఆధారాలు అనేవి అయితే లేవన్నమాట. ఇది పూర్తిగా ఒక మూఢనమ్మకం అన్నమాట. అందరికీ ఒక ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఒక మనకి ప్రెగ్నెంట్ లేడీ, ఒక 35-36 వారాలు నిండిన ప్రెగ్నెంట్ లేడీకి సడన్గా ఫిట్స్ వచ్చింది అనుకుందాం, మన రూరల్ ఏరియాలో, గ్రామాల్లో. అయితే అప్పుడు గ్రహణం పడుతుంది అనుకుందాం. గ్రహణం పడుతున్నప్పుడు అయ్యో గ్రహణం పడుతుంది అని చెప్పి మనం బయటికి తీసుకెళ్లకుండా అక్కడే ఆ ప్రెగ్నెంట్ లేడీని ఫిట్స్ వస్తున్నా కూడా ఉంచినట్లయితే మన మూఢనమ్మకంతో ఆ గర్భిణీ స్త్రీ యొక్క ప్రాణాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి గ్రహణం పడుతున్నా కానీ ఆపరేషన్లు జరుగుతాయి. ఇప్పుడు ఆ ఫిట్స్ వస్తున్న ఆ గర్భిణీ స్త్రీని అక్కడే ఉంచి గ్రహణం పడుతుందని బయటికి తీసుకురాకుండా ఉంటే ఒక తల్లి బిడ్డ ప్రాణాన్ని మనం కోల్పోతాం. ఇలాంటి మూఢనమ్మకాలని మనం త్వరగా అరికట్టాలి అనే సదుద్దేశంతో ఈ టాపిక్ మీద మనం మాట్లాడడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? అయితే ఆ ఫిట్స్ వచ్చిన లేడీకి మనకి ఓబీజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ గారు అనమాట వెంటనే ఫిట్స్ని తగ్గించి ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లు అనేవి చేసి బతికించడం జరుగుతుంది. అంతేగాని ఈ గ్రహణానికి బయటకు వస్తే పిల్లల్లో ఇలాంటి అంగవైకల్యాలు రావడం, లేకపోతే ఈ గ్రహణం మొర్రి, ఈ పెదవి చీలిక అనేది ఉంటుందనేది ఎంతవరకు వైద్యపరంగా అయితే అంగీకరించిన విషయం అన్నమాట. దీన్ని ప్రజలందరూ గుర్తు చేసుకొని ఇలాంటి వాటిని నమ్మకుండా గర్భిణీ స్త్రీలకు లేకపోతే పుట్టబోయే పిల్లలకు ఈ గ్రహణంలో ఇలా బయటికి వీడు వెళ్ళింది అని చెప్పి వాళ్ళని నిందించడం, ఇలాంటి అపోహలను మూఢనమ్మకాలను మనం పూర్తిగా నివారించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దీన్ని గ్రహణం మొర్రిని మనం మెడికల్ భాషలో ఏమంటామంటే క్లెఫ్ట్ లిప్ అని అంటాం అనమాట. ఈ క్లెఫ్ట్ లిప్ అంటే ఇక్కడ పెదవి చీలిపోతుంది అనమాట. ఇది మనకి జన్యుపరమైన లోపాలు, ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు సరిగ్గా తల్లి తీసుకోకపోతే పిల్లల్లో అలాంటి అంగవైకల్యం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేగాని గ్రహణం వలన ఈ గ్రహణం మొర్రి అనేది వస్తుంది అనేది అయితే పూర్తిగా అబద్ధం అన్నమాట. అది ఒక అపోహ.